నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారికి, అనిత హర్నాథ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సోదరులు రాఘవరెడ్డి గారికి, పెద్దలు రంగారెడ్డి గారికి, శశిధర్ గారికి, దైవజ్ఞ శర్మ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించిన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి గారితో పాటు కమిటీ సభ్యులందరికీ, బాలాపూర్లో పార్టీలకు సంబంధం లేకుండా అందరూ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కలిసి కార్యక్రమం విజయవంతం చేస్తున్న మీకు అందరికీ, యువజన సోదరులకి, అదేవిధంగా అధికారులకు అందరూ కూడా ప్రత్యేకంగా పత్రికా మీడియా సోదరులకు కూడా నమస్కారాలు. ఇప్పటికే బాగా ఆలస్యమైంది, కానీ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్న మీకు అందరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడికి ఎంత ప్రాచుర్యం ఉందో, ఖైరతాబాద్ వినాయకుడికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, బాలాపూర్ వినాయకుడు కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రభుత్వ పరంగా సమీక్షిస్తున్న సందర్భంలో కూడా ఈ శోభయాత్రలో బాలాపూర్ వినాయకుడు బయలుదేరారా అని అడుగుతూ ఉంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ రోజు నిజంగానే బాలాపూర్లో పుట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులే. రంగారెడ్డి గారు చెప్పినట్టు పెద్దలు నిజంగా ఏ అదృష్టం చేస్తానో, ఏ పుణ్యం చేస్తానో ఈ గ్రామంలో పుట్టారని మీరే విధంగా భావిస్తా ఉన్నారు. ఏ జన్మలో ఏం పుణ్యం చేస్తానో, నేను నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచానని నేను కూడా భావిస్తా ఉన్నాను. ఆ గణనాథుని ఆశీర్వాదంతో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పింది. ఈ రాష్ట్ర ప్రజలందరూ, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, గతంలో వినాయకుడి లడ్డుని కైవసం చేసుకున్న శంకరెడ్డి గారితో పాటు చాలా మంది అదృష్టవంతులందరూ ఉన్నారు. వారందరితో పాటు ఇప్పుడు అందుకోపోయే వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనం అందరం కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరి సేవలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళందరూ సహకరించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ ప్రశాంతంగా ఒకరికొకరు సహకరించుకుంటూ శోభయాత్ర పూర్తి చేసుకుందామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికి అభినందనలు. జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ.